గత సంవత్సర కాలం నుండి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అంటే కేసులు, అరెస్టులు, కక్షలు, కార్పణ్యాలు. భారత రాజ్యాంగం చట్టం అనే మాటే వినిపించడం లేదు. రెడ్ బుక్ అని ఆ రెడ్ బుక్కి అమలు చేస్తామని చెప్పి ఓపెన్గానే చెబుతూ ఉంటే దానికి పౌర సమాజం కూడా చప్పట్లు కొట్టి అభినందించి స్వాగతిస్తూ ఉంటే ఎవని దూలకు ఎవడు కారణం చూడండి. స్వాగతించండి. వరుస పెట్టి అవే హనీ ట్రాప్ ఆరోపణలతో జైలుకు పోయి ఇచ్చిన ఆ అమ్మాయి అటువంటి వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకొని డీజీ ర్యాంక్ ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ని జైలు పాలు చేశారు, ఐపీఎస్ను సస్పెండ్ చేశారు. అన్నీ ఇటువంటివే. చివరికి మామూలుగా జరిగినటువంటి కొన్ని మరణాల మీద కూడా ఇప్పుడు టాస్క్ ఫోర్సులు విచారణలంట. 2022 ఆ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అప్పుడు కొన్ని వరుసగా ఒక 15-16 మరణాలు సంభవించాయి. అప్పుడే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీడియా ఇవి మద్యం మరణాలని, సారా తాగే మరణాలని రకరకాలుగా వాళ్ళప్పుడు రచ్చ చేశారు. కానీ వాటిని అప్పుడు ఎస్పీ విచారించారు, డిఎంఎన్హెచ్ఓ వాళ్ళు అంటే వైద్య శాఖ నుంచి సపరేట్గా, పోలీస్ శాఖ నుంచి సపరేట్గా, రెవెన్యూ శాఖ నుంచి సపరేట్గా విచారించారు. అందులో అనారోగ్య సమస్యలతో పాటు వృద్ధాప్యం, ఆ చనిపోయిన వాళ్ళలో కేవలం 3 మాత్రమే మందు తాగే అలవాటు ఉందని చెప్పి కూడా అప్పుడు అందరూ విచారించి నివేదికలు ఇచ్చారు. రెవెన్యూ వాళ్ళు, వైద్య, పోలీస్ అందరూ విచారించారు. ఇప్పుడు అదిగో వాటిని మళ్ళీ తిరగదోడుతున్నారట. దానికోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ అట. అంటే దీని ద్వారా మరికొందరు అధికారుల మీద, మరికొందరు ప్రభుత్వ పెద్దల మీద, ఇంకెవరి మీద చర్యలు తీసుకునే మళ్ళీ కేసులు పెట్టేకి, అరెస్టులు చేసేకి మొత్తం ప్రణాళిక రెడీ చేస్తూ ఉన్నారు. అయితే అంశానికి సంబంధించి ఇప్పటి డీజీపీ ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చారట. నివేదికలో ఆ సార్ తేల్చేశారట, అక్కడ కల్తీ సారా వల్లే చనిపోయారని చెప్పి నివేదిక ఇచ్చారట. దాని మీద ఒక టాస్క్ ఫోర్స్, ఒక ఎస్పీ తోటి, ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ తోటి, మరో మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ హెడ్ తోటి, రంగరాయ మెడికల్ కాలేజ్ ఫోరెన్సిక్ హెడ్, ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనరు, జిల్లా ఎస్పీ ముగ్గురితోటి ఏదో ఒక టాస్క్ ఫోర్స్ వేశారట. ఇప్పుడు డీజీపీ గారు అది సారా వల్ల మరణాలని చెప్పి నివేదిక ఇచ్చేస్తే ఇంకా టాస్క్ ఫోర్స్ ఎందుకు? బేస్డ్ ఆన్ దట్ ఇంకా మళ్ళీ పెట్టండి. ఎవరి మీద కేసులో ఎవరిని అరెస్ట్ చేస్తారు? అప్పుడు ఎవరో అధికారులు అలసత్వం ఉంటే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి చేస్తూ ఉన్నారు. నిజంగానే ఇలా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కక్షలు, కేసులు, జైలు పాలు చేయాలని చెప్పి ఆలోచించి ఉండింటే, ఇటువంటి ఆలోచన చేసి ఉండింటే గోదావరి పుష్కరాలలో ఎంతమంది చనిపోయారు? 30 మంది చనిపోయారు పైగా. మరి దాని మీద కూడా మళ్ళీ అప్పుడు టాస్క్ ఫోర్స్ వేసి విచారణ కమిటీలు వేసి ఉండింటే చంద్రబాబు గారు ఇబ్బంది పడేవాళ్ళు. అప్పుడు దర్శకుడు బోయపాటి సీనే కదా అప్పుడు అంత షూటింగ్ చేసి అదని నిలబెట్టింది ఆయన. ఇంక అందరూ చాలామంది ఇబ్బంది పడేవాళ్ళు. ఎంతమంది చనిపోయారు? దాని మీద టాస్క్ ఫోర్స్ వేసిందంటే కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది వైఫల్యం. తొక్కిసలాట్లో చనిపోయారు, అప్పుడు ఎవరిని బాధ్యులు చేయలే. అటువంటి వాటి మీద ఒక కమిటీనో టాస్క్ ఫోర్స్ విచారణ చేసిందంటే అప్పుడు తిరుపతి దగ్గర ఎర్రచందనం కూలీలని అటువంటి వాటి మీద కనుక వేసి ఉండింటే అక్కడ తమిళనాడు ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా మద్దతు ఇచ్చి ఎంత పెద్ద వ్యవహారాలు జరిగేటివి, ఎంత పెద్ద కేసులు అయ్యేటివి. ఆయనేమి ఇంత దారుణంగా ఆలోచించినట్లేదు. ఇప్పుడు వీళ్ళు చూడండి, అప్పుడు చనిపోతే సహజ మరణాలు, అనారోగ్య సమస్యలతో మరణాల మీద కూడా వాటిని మద్యం మరణాలుగానే వేసేసి ఇక నెక్స్ట్ ఎవరి మీద కేసులు పెట్టబోతున్నారు, మరెవరిని అరెస్ట్ చేయబోతూ ఉన్నారు. అసలు ఇంక ఈ నెక్స్ట్ 4 సంవత్సరాలంతా ఇంతే. మరి జనానికి కూడా ఇదే కావాలేమో, దీని ద్వారా జనాల కడుపు నిండుతుందేమో. ఏమో మరి నిజంగానే జనాల కడుపు నిండి పంచభాక్ష పరమాణాలతో తిన్నట్లు కొందరికి అనిపిస్తూ ఉంటే ఆ కొందరి సాటిస్ఫాక్షన్ కోసమే ప్రభుత్వాలు నడుస్తాయి అనుకుంటే నడవనియండి. ఈరోజు కొందరి సాటిస్ఫాక్షన్ కోసం, 4-5 ఏళ్ళ తర్వాత మరికొందరి సాటిస్ఫాక్షన్ కోసం, 4-5 ఏళ్ళు లేకపోతే 10 ఏళ్ళు ఎప్పుడో వచ్చే వాళ్ళందరూ కూడా అలా వాళ్ళ కొందరి సాటిస్ఫాక్షన్ కోసం ఏది బుద్ధి పెడితే అవి కేసులు, అరెస్టులు, కక్ష సాధించుకుంటూ పోతూ ఉంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ దానికే నిలయంగా మారిపోతుంది. అనుభవించిన వాళ్ళకి అనుభవించినంత అనుభవించండి.